మరి శ్రీదేవి గారు అలాగే లక్ష్మి గారు చాలా టేస్టీగా ఉందండి ఈ పనసపొట్టు ఫ్రై అనేది. మరి నెక్స్ట్ ఇంకా ఏం రెసిపీ చూపించబోతున్నారు మాకు? పనసపొట్టుతో మసాలా కూర చేస్తాను. పనసపొట్టుతోటి మసాలా కూర. మరి అది ఎవరు నేర్పిస్తున్నారు? మా ఫ్రెండ్ చేస్తాను. మరి శ్రీదేవి గారు లక్ష్మి గారు కలిసి మనకి పనస పొట్టుతోటి ఫ్రై ఐటెం నేర్పించారు కదండి. మరి నెక్స్ట్ ఐటెం పనస ముక్కలతోటి కూరట. అది నేర్పించడానికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ని ఇన్వైట్ చేసేద్దాం. హలో అండి, మీ పేరు? ప్రసన్న. ప్రసన్న గారు. ఓకే, మీ అమ్మాయి? అమ్మాయి. ఓకే, నీ పేరేంటి? అమూల్య. అమూల్య. ఓకే, ఎక్కడుంటారు మీరు? సావరం అండి. సావరం దగ్గరేనా ఇక్కడికి? ఓకే, ఎంత దూరం ఉంటుంది? 2 kilometers. జస్ట్ 2 kilometers. ఓకే, సో మీరు ఫ్రెండ్సా శ్రీదేవి గారు మీరు? అవునండి. ఓకే, సో ఆవిడ ఈరోజు మాకు పనస పొట్టుతోటి ఫ్రై ఐటెం చూపించారు. మరి మీరేం నేర్పించబోతున్నారు? పనస ముక్కల మసాలా కర్రీ. ఓకే, మీరు కూడా పనసకాయతోటే పనస ముక్కల మసాలా కర్రీని మాకు చూపించబోతున్నారు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పనస ముక్కలు, ఆనియన్స్, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, పసుపు, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఆయిల్. మరి పనస ముక్కల మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. దాని తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. మరి ప్రసన్న గారు ముందుగా ఏం చేసుకోవాలంటారు? ఓకే, కొంచెం ఎక్కువ పడుతుందా లేకపోతే మామూలుగా వేసుకోవచ్చా? ఎక్కువగానే పడుతుందా? ఓకే. మామూలుగా పనసకాయని కోసేటప్పుడు కూడా చేతికి నూనె పసుపు ఈ రెండు రాసుకుంటారు కదా. ఇప్పుడు ఈ ముక్కలు కొట్టేటప్పుడు కూడా అట్లానే చేసుకుంటారా అండి? లేదండి. ఓకే, ఆయిల్ అనేది అయితే ఎక్కువ పడుతుంది. డీప్ ఫ్రై చేయాలి కదండి. ఓకే, డీప్ ఫ్రై చేయాలా ముక్కల్ని? ఓకే, సో మొత్తం వేసేసుకోవచ్చా? చాలండి. ఓకే, సో కుక్కర్ని హైలో పెట్టేసేసుకున్నాము. ఈలోపు నూనె కాగాలి కాబట్టి ప్రసన్న గారు మీ గురించి చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, సో దగ్గరలోనే ఉంటా అన్నారు కదా, అమ్మగారి ఇంటికి వచ్చారా? అవునండి. ఓకే, మరి ప్రసన్న అమూల్య నువ్వేం చదువుతున్నావు? 7th class. ఓకే, మీకు ఒకతే పాప? అబ్బాయి. ఓకే, తను ఏం చదువుతున్నాడు? 4th class చదువుతున్నాడు. సో చిన్నవాడు. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? వెజిటబుల్ బిజినెస్ అండి. వెజిటబుల్స్ బిజినెస్. ఓకే, అమూల్య స్కూల్ ఎక్కడా? బోడిపాలెం బ్రిడ్జ్ దగ్గర. ఓకే, ఇంటికి దగ్గరేనా? ఓకే, అల్లరి బాగా చేస్తావా నువ్వు? చేయదా? చేస్తుందా? చేయదా? ఒక గుడ్ గర్లా? ఓకే, సో హడావిడే ఉండదన్నమాట మీ ఇంట్లో, అంతా సైలెంట్గా ఉంటుంది. మీరు కూడా చేస్తుంటే చాలా సైలెంట్గా ఉన్నారు. చేస్తాడండి అల్లరి. మీ అబ్బాయి బాగా అల్లరి చేస్తాడు. తన పేరేంటి? అశ్విన్ అండి. అశ్విన్. ఓకే, నూనె కాగినట్టుంది కదా, మనం ముక్కలు వేసుకోవచ్చా? సో పనస ముక్కలు అంటే ఇందాక మనం పనస పొట్టు చూసాం కదండి, మరీ అంత చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్నాము. అంటే ముందుగా కడుక్కోవాల్సింది అదేం అవసరం ఉండదా అండి? ఓకే, సో దీన్ని డీప్గా ఫ్రై చేసుకోవాలి కదా. డీప్ ఫ్రైగా చేసుకోవాలంటే ఎక్కువ టైం పడుతుందా? మరి ముక్క గట్టిగా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మామూలుగా మనం బంగాళదుంప ఫ్రై లేదంటే కనుక ఇంకేమైనా వెజిటబుల్స్ని ఫ్రై చేస్తూ ఉంటాము, అది ఎట్లా ఇలాంటి టేస్ట్ వస్తుంది అని మనకు తెలుసు. కానీ పనసకాయతోటి ఎలా ఉంటుందంటారు? బాగుంటుందండి. ఓకే, అంటే దానికి ఏదైనా రుచికి దగ్గరగా ఉంటుంది అని చెప్పచ్చా, లేకపోతే పనసకాయ రుచి చాలా డిఫరెంట్గా స్టాండ్ అవుట్ అవుతుందండి? ఓకే, అంటే ఇంతవరకు ఎప్పుడు తినలేదు కాబట్టి డెఫినెట్గా ఒక కొత్త రుచిని నేను చూడబోతున్నానండి ఇవాళ. దీనికి ఏమైనా సీజన్ లాగా ఉంటుందా లేకపోతే ఏ సీజన్లో అయినా కానీ చేసుకోవచ్చా? ఇది పనసకాయ దొరికినప్పుడే అండి, సీజన్ దొరికినప్పుడు మాత్రమే. ఓకే, సో బాగా వేగినట్టున్నాయి కదా, మనకి రంగు కూడా కొంచెం మారినట్టు తెలుస్తుంది, ప్లస్ ఆ ఫ్రై అయితే క్రిస్పీనెస్ కూడా మనకి బాగా తెలుస్తుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? ఓకే, సో ఓన్లీ ఫ్రై చేసిన ముక్కల వరకు మాత్రమే తీసుకొని ఆయిల్ అందులోనే ఉంచేస్తున్నారు కదా. ఆనియన్స్. ఓకే, దీని తర్వాత మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ని అట్లానే ఉంచేస్తున్నారు. జస్ట్ ఈ పనస ముక్కల్ని మాత్రం విడిగా తీసేస్తున్నారు. ఓకే, సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలా? సో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఆయిల్ కూడా వేడిగానే ఉంది కదండి, ఈ ఆయిల్లో వేసేసుకోవడమే. ఆనియన్స్తో పాటుగా పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకున్నాము. సో దీన్ని కూడా మళ్ళీ మనకి రంగు కొంచెం మారేంత వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నారు? పసుపు. ఓకే, సో ఇది మసాలా కర్రీ అంటున్నారు కదా, మరి మసాలా అనగానే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తారా? సో ఉప్పు యాడ్ చేస్తున్నారా ఇప్పుడే? ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయండి. ఓకే, ఓకే, సో ముందుగానే ఉప్పు కూడా వేసేస్తే ఆనియన్స్ కూడా బాగా తొందరగా మెత్తబడతాయని చెప్పేసి ఆనియన్స్తో పాటుగానే మనం సాల్ట్ని కూడా వేసుకుంటున్నాము. ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా, నెక్స్ట్ ఏం చేసుకోవాలి? మళ్ళీ జీడిపప్పు. ఓకే, జీడిపప్పు. ఓకే,
ఈ జీడిపప్పును చూస్తుంటే నీళ్ళలో నానబెట్టినట్టున్నారు. ఎందుకంటే ఏమైనా రీజన్ ఉందా? కొంచెం మెత్తగా ఉంటాయనేసి. ఓకే ఓకే. సో ఇది ఉడికించే ఐటమ్ కాదు కదా, జస్ట్ ఫ్రై చేస్తున్నారు కాబట్టి ముందుగా ఏంటంటే కొంచెం మెత్తపట్టడం కోసం నీళ్ళల్లో నానబెట్టారు. నానబెట్టిన జీడిపప్పును కూడా వేసేసారు. ఓకే. 2 కరివేపాకు కొంచెం. ఓకే. సో కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా, ఉల్లిపాయలు వేసారు, తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశారు, దానిలోనే పచ్చిమిరపకాయలు వేసారు అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశారు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుతున్నారండి. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేసరికల్లా ముందుగా నానబెట్టిన జీడిపప్పు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యాడ్ చేసుకున్నాము, ప్లస్ కరివేపాకు రెబ్బలు కొన్ని యాడ్ చేసుకున్నాము. ఇంకా బాగా కలుపుతున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే. ఇది తయారు చేసిందా లేకపోతే రెడీమేడేనా? తయారు చేసింది. ఓకే. కొంచెం ఎక్కువే పడుతుందా? ఓకే. సో కొంచెం మసాలా కర్రీ అని అంటున్నారు కాబట్టి కాస్త ఎక్కువే పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా, అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పనసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో సాల్ట్ ఇందాక మీరు వేసింది కేవలం ఉల్లిపాయలు మెత్తబడ్డాక లేకపోతే టోటల్ కర్రీ ప్రిపరేషన్ సరిపడానా? కాదండి. ఓకే. దీనికి కొంచెం ఎక్కువే పడుతుందా కారం? ఓకే. ఒక 2-3 స్పూన్స్ దాకా కారం పడుతుందండి. ఇంకా మన టేస్ట్ని బట్టి, అంటే కొంచెం కారం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు, స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మసాలా కర్రీ అన్నారు, మసాలా అనగానే గ్రేవీలా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. గ్రేవీలానే వస్తుందా? ఓకే. సో దగ్గర పడింది కదండి. నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవాలి మసాలా పౌడర్. ఓకే. ఇందులో మసాలా పౌడర్ అనగానే దాల్చిన చెక్క అవి కూడా వేసారా లేకపోతే ఓన్లీ ధనియా పౌడర్ లాగానేనా? ఓకే. మనకి స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. దాల్చిన చెక్క లవంగం కూడా యాడ్ చేశారు కదా, దాంతో పాటే మనకి ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా అన్నీ కలిపేసేసి ఒక మసాలా పౌడర్ని తయారు చేసుకున్నారు కదా. సో ఇవంతా కూడా ఫ్రై అవుతున్న టైంలోనే మనం ఈ మసాలా పౌడర్ని కూడా దానిలోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. సో ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. సో ఈ ఐటమ్ చూస్తే మనకి రోటీలో తినడానికి కూడా బాగున్నట్టే అనిపిస్తుంది కదా. మామూలుగా అయితే దేనిలో బాగుంటుంది? రోటీకి రైస్ చాలా బాగుంటుందండి. ఓకే. బిర్యానీ కాంబినేషన్తో పాటు బాగుంటుంది అనమాట. ఓకే. నైస్. వాటర్ రైస్. దాన్ని మూత పెట్టేసి. ఓకే. అంటే ఇప్పుడు మళ్ళీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తారా? ఎన్ని విజిల్స్ రావాలి? 3 విజిల్స్ వస్తాయి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. సో కుక్కర్ క్లోజ్ చేసేసుకున్నాం కదా, సో విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో 3 విజిల్స్ వచ్చింది కదా, కొంచెం చల్లారి కూడా పోయింది కాబట్టి ఒకసారి చూద్దామా ఎంతవరకు వచ్చిందో. సో చాలా బాగుందండి. దాని ఫ్లేవర్స్ కూడా మనకి బాగా చక్కగా తెలుస్తున్నాయి, వాసనలు కూడా బాగా తెలుస్తున్నాయి. ఇంతవరకు యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి కానీ ఆ మసాలా పౌడర్ కానీ. పౌడర్ తీసుకుందాం. ఓకే. సో ఇందాక మనం అనుకున్నాం కదండి, చికెన్ తినని వాళ్ళు ఈ పనస ముక్కలతోటి మసాలా కర్రీని తినేయచ్చు. ఎందుకంటే ఆ ముక్కలు కూడా చూస్తూ ఉంటే మనకి చక్కగా చికెన్ పీసెస్ లాగా కనిపిస్తున్నాయి. సో వెజిటేరియన్లో ఇలాంటి ఐటమ్ ఏమైనా చేసుకోవాలి, మసాలా కర్రీ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలాంటిది ట్రై చేయొచ్చు. పనస ముక్కల మసాలా కర్రీ రెడీ అయింది, టేస్ట్ చేయండి తప్పకుండా. సో ఈ పనస ముక్కల మసాలా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తా అండి. ముక్కల్ని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్గా ఉడికించాం కూడా కాబట్టి ముక్కలంతా కూడా చాలా మెత్తగా అయిపోయి చాలా టేస్టీగా ఉన్నాయండి. ప్లస్ ఈ కాజుని కూడా మనం నానబెట్టుకొని వేసుకున్నాం కాబట్టి అవి కూడా మెత్తగా అవుతూ చాలా టేస్టీగా ఉంది. ప్లస్ ఏంటంటే ఈ మసాలాలు ఏవైతే యాడ్ చేసామో అన్ని ఫ్లేవర్స్ చాలా చక్కగా తెలుస్తూ చాలా టేస్టీగా ఉందండి. ప్రసన్న గారు, సో పచ్చి పనసతోటి ఇంత చక్కగా కర్రీ చేసుకోవచ్చు, అది కూడా మసాలా కర్రీ రోటీలోకి, అలాగే బిర్యానీలోకి, రైస్లోకి, ఇలా ఏ ఐటెంలోకైనా కానీ చాలా చక్కగా అంటే నంచుకోవడానికి కూడా బాగుంటుంది అన్నట్టు చాలా చక్కటి ఐటెంని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యస్, ఈనాటి వీకెండ్ స్పెషల్ రుచి చూడులో కోనసీమ ప్రత్యేకమైన పనస పొట్టుతోటి చక్కగా ఫ్రై ఐటెం చూసాము, అలాగే పనసకాయ కర్రీ కూడా చూసేసారు కదండి. మరో స్పెషల్లో మరిన్ని కొత్త రుచులతో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్.